మేము ఇబ్బందులు పడినా, మేము కేసులు ఎప్పించుకొని జైలుకి పోయినాం అన్నీ పక్కన పడేసి వదిలే ఇంకా అయిపోయింది, పర్సెప్షన్ మారుద్దాం, జనాల కోసం చేద్దాం, జనాల కోసం ఉందాం, ఈ పర్సెప్షన్ నేను మార్చుకున్నా, డైవర్ట్ చేసుకున్నాను. సో దాని దగ్గర నుంచే ఇప్పుడు మీరు చెప్పినట్టు భరత్ నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా ఇది చేస్తున్నాం. లొకేషన్ అని అన్నను కలిసి అన్న ఆలగడ్డ వస్తుంది ఫస్ట్ ఆలగడ్డకి వర్షం వస్తుంది తీసుకొద్దాం అని ఆయన దృష్టిలో ఎప్పుడు పెడుతున్నా నేను. రామ్మోహన్ నాయుడు గారు కొంతమంది వాళ్ళ హెల్ప్ తీసుకొని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అవి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రధానంగా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండలాలను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తున్నారు, ఎలా డివైడ్ చేసుకొని అభివృద్ధిని ఎలా పాసిబిలిటీస్ వేస్ని వెతుకుతున్నారు అని అంటే ఏం చెప్తారు? ఆలగడ్డ మండలాల్లో 3 మండలాలు హైవే పైన ఉంటాయి, చాగల్మరి, సిరివెల్ల అండ్ ఆలగడ్డ, ఈ 3 టౌను 2. సో ఈ 3 హైవేల దగ్గర ఉన్న దగ్గర కొన్ని పరిశ్రమలు రాగొడతాయి. సోలార్ లాంటి దానికి కొద్దిగా ఎక్కువ భూమి అవసరము, అవి కొద్దిగా లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని 100 ఎకరాల అవసరం ఉంటాయి. హైవే మీద కొన్ని పరిశ్రమలు ఉంటాయి, వేస్ట్ ఎనర్జీ లాంటివి, ఇట్లాంటివి కొన్ని. సో ఆ విధంగా మేము డివైడ్ చేసుకున్నాం. లోపల కొన్ని విలేజెస్ ఉంటాయి, ఏది దొన్నిపాడు, రుద్రవరము, ఉయ్యలవాడ, ఈ 3 మండలాలు కొద్దిగా వెనకాల ఉంటాయి, ప్లస్ కొద్దిగా రిజర్వ్డ్ ఉంటారు వాళ్ళు. ఇంకా పాత పద్ధతిలోనే రాజకీయాలు, పాత పద్ధతిలోనే ఇవి ఉంటాయి. టౌన్ అంతా ఈ 3 మండలాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం డెవలప్మెంట్ తక్కువైన ఏరియాస్ అవి, ఫ్యాక్షనిజం ఎక్కువ ఉన్న ఏరియాస్. దొన్నిపాడు మా సొంత మండలం, రుద్రవరము, ఉయ్యాలవాడ కంప్లీట్లీ రైతులు బేస్డ్ అనమాట. ఉయ్యాలవాడ ఈ చిరంజీవి గారు తీసిన నేపథ్యం అదే సినిమా, నరసింహారెడ్డి గారు. సినిమా వరకే పరిమితం అయిపోయిందా? తర్వాత దాన్ని ఏమన్నా వినియోగించుకునే పరిస్థితి ఉందా ఆ ప్రాంతాన్ని? ఆ ప్రాంతం కంప్లీట్లీ రైతులు అండి. నేను ఇందాక చెప్పినట్టుగా రైతుల కోసం ఏదైనా చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, ప్రాజెక్టులు రావాలా, రాయలసీమలో మంచిగా నీళ్ళు రావాలా, అందుబాటులో ఉండాలా, మంచి బ్రహ్మాండమైన పంట పండిస్తారు. మంచి ఇరిగేషన్ సదుపాయాలు ఉన్న కాన్స్టిట్యున్సీ ఏమో కదా ఇది, మంచి కాలువలు ఉన్న. మామూలుగా రాయలసీమ అనగానే కరువు ప్రాంతం అని అనుకుంటారు, కానీ లొకేషన్ కూడా అదే జోక్ చేస్తుంటాడు. కర్నూలు పాదయాత్ర చేసిన తర్వాత నంద్యాల చూస్తే ఏదో కోనసీమకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి. నంద్యాల ఈజ్ అ వెరీ గుడ్ ఫర్టైల్ ల్యాండ్. చిత్తూరు టైప్ కాదు, కాదు, మంచి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏదైనా బ్రహ్మాండమైన పంట పండే భూమి నంద్యాల జిల్లా. సో దీన్ని అన్ని విధాలుగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏమున్నాయి పరిశ్రమలు తీసుకురాగలుగుతున్నాము. 3 మండలాలకు డివైడ్గా చేసాము. ఇందాక నేను చెప్పినట్టుగా సోలార్ లాంటి పెద్ద కావాల్సిన వాళ్ళు కొద్దిగా లోపలికి ఇస్తాము, హైవేకి దగ్గరలో ఉన్నవి కొన్ని పరిశ్రమలు కావాల్సినవి హైవేకి ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో దీంట్లో అన్ని విధాలుగా ప్రజలందరూ కూడా సహకరించి, రైతులు కూడా సహకరించడం వల్లనే పరిశ్రమలు రాగలుగుతాయి. సో సోలార్ ప్లాంట్కి ఎంతోమంది రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు భూములు ఇస్తామని చెప్పి చెప్పడము, లీజ్కి తీసుకోవడము, కంపెనీ వాళ్ళు దానికి తగినట్టుగానే కొన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో రావడం, వాళ్ళని సార్ట్అవుట్ చేయడము, ఇట్లా కొన్ని ఉంటాయి. సో మేము కూడా అదే లైన్లో పోతున్నాము. నా సర్కిల్లో ఎవరైతే నేను ఉపయోగించగలుగుతానో ఆలగడ్డ డెవలప్మెంట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, అందరూ కూడా సహకరిస్తున్నారు. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా సందర్భాల్లో ఆయన అడిగినాను, ఆయన కూడా అహోబిలం ప్రాంతంలో, తర్వాత ఈ మనకు నల్లపల్ల ఫారెస్ట్ వస్తుంది, పచ్చర్ల ఏరియా, అహోబిలం ప్రాంతం ఇదంతా ఉందన్న, ఒక్కసారి మీరు వచ్చి విజిట్ కాండి. చెంచులు కొన్ని ఇబ్బందులు చెప్పుకోవాలా, అవన్నీ ఆయనకి ఎప్పటికప్పుడు చెప్తున్నాను. ఆయన సపోర్ట్ కూడా ఉంది, ఆయనతో మంచి రిలేషన్షిప్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఉంది, మా అమ్మ నాన్న టైంలో ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. చిరంజీవి గారితో మా నాన్న ఇంతకుముందు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మా నాన్న ఇంతకుముందు ఉన్నారు. సో అప్పటి నుంచి మా పెద్దనాన్న గారు అంతా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు బాగా పరిచయం అప్పటి నుంచే. సో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడైనా అడిగినప్పుడు తప్పకుండా మంచిగా రెస్పాండ్ అవుతారు. ఆయన చాలా పనులు కూడా చేసి పెట్టారు.